దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 6వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభులు. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. నామధారకుడు దత్తాత్రేయుల వారు శ్రీపాద శ్రీవల్లభులుగా నవతరించిన వృత్తాంతమును తెలుపమని వేళ సిద్ధముని ఇటు తెలుపుచున్నాడు. దుర్వాసుని శాపాక్షరములను బాటించి శ్రీమన్నారాయణుడు అనేక అవతారములను ధరించెను. మీనావతారమును ధరించి సాగర గర్భమున దాగిన సోమకుడను రాక్షసుని జంపి వేదములను విధాత కొసగెను. దేవదానవులు పాలకడలిని తరచినప్పుడు కూర్మమై మందర పర్వతమునెత్తి దేవతలకు మేలుగూర్చెను. వరాహావతారమును దాల్చి భూమిని చాపవలె చుట్టజుట్టి నెంచిన హిరణ్యాక్షుని వధించెను. నృసింహావతారమును ధరించి భక్త ప్రహ్లాదునకు వరములొసగి హిరణ్యకశిపుని పొట్టజీల్చి ప్రేవులను మెడయందలంకరించుకొనెను. బలిని వంచుటకై వామన రూపమును ధరించెను. గర్వోద్ధతులకు క్షత్రియులను గండ్రగొడ్డలి పెట్టునకు గురి చేసి పరశురాముడను ప్రథిత యశమునార్జించెను. త్రేతాయుగమున దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగమునరింప రావణ కుంభకర్ణాది రాక్షసులతో బాటు దుష్టదానవులను దునుమాడి శిష్టులను బ్రోచి రక్షింప కౌసల్యాదేవి గర్భమున శ్రీరామచంద్రుడను పేరనవతరించి ధర్మ మార్గమును పూలబాటగా రూపొందించెను. దేవకి వసుదేవుల నోముల పంటగా ద్వాపర యుగమున భూభారమును తొలగింప శ్రీకృష్ణుడై అవతరించి అనూహ్యములగు మహిమలను ప్రదర్శించెను. కలియుగారంభమున బుద్ధ రూపమును దాల్చినాడు. కలియుగాంతమున ఖడ్గపాణి అయి శ్వేతాశ్వమునధిరోహించి మ్లేచ్చులను రూపుమాప కల్కి అయి అవతరించును. కలిపురుషుడు విశృంఖల వీర విహారము సలుపుచున్న ఈ సమయమున పెడమార్గమున సంచరించడి ప్రజల అజ్ఞానమును బోనణచి భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించుటకై దత్తాత్రేయుల వారు భూలోకముననవతరించి యున్న కథను నీకు వినిపించెదను. పీఠికాపురమునందు మున్ను విప్రదంపతులు దైవభక్తి పరాయణులై గృహస్థాశ్రమ ధర్మములను బాటించుచు కాలము గడుపుచుండిరి. ఆ గృహమేది పేరు రాజశర్మ. ఆయన ధర్మపత్ని పేరు సుమతి. వారిది ఆపస్తంభ సూత్రము. సుమతి పతిభక్తి పరాయణురాలై ఆతిథ్యాభ్యాగతులను దైవ సమానులుగా నించి సత్కరించుచుండెను. అలనాడు అమావాస్య మిట్ట మధ్యాహ్న సమయము దత్తప్రభువులు విప్రరూపమున భిక్షకై వచ్చి వారి ఇంటి వాకిటి కడ నిలచెను. ఆ మహనీయుని ఆకృతిని గాంచినంతనే
సుమతి భక్తి పారవస్యమున పతింట లేకున్నను విషువును సత్కరించి సంతృప్తిగా భోజనమిడి యాదరించెను. సుమతి సౌజన్య సౌశీల్యములకు దత్తగురుదేవులు సంతసించి విశ్వరూపమును వదలి నిజ రూపమును ప్రదర్శించెను. సుమతి దత్తాత్రేయ స్వామి వారి పరమ పవిత్ర పాద పద్మములపై వ్రాలి నమస్కరింప శ్రీవారాయ మా మనోభీష్టమిద్దియో తెలుపుమనిరి. సుమతి సర్వసిద్ధి ప్రదాయక ఆశ్రిత కల్పభూజమా దీన చింతామణి సద్గురు సార్వభౌమా దత్త ప్రభో నేటికి నా కష్టములు గట్టెక్కినవి నన్ను నీవు సర్వదా సర్వదా కాపాడవలయును. నాకు తీరని కోరికలు ఉడగని ఆశలు కోకొల్లలుగానున్నవి అవి మీ వలనగాని సిద్ధింపవని సుమతి ప్రార్థింప తల్లి నీవు కోరిన కోరికలన్నింటినీ ఈడేర్ప నేను సంసిద్ధముగా నుండ మనసులోనున్నది మాటలతో తెలుపుటకు నీవేళ జాగొనరించుచున్నావని దత్త ప్రభువుల సుమతిక భయమొసగిరి. ప్రభు మీరు నన్ను తల్లి అని సర్వసామాన్యముగా లౌకిక మర్యాదను పాటించి సంబోధించితిరి. కానీ మీ సంబోధనమే నన్ను సంతోష సముద్ర తరంగములయందు కడుహాయిగా నుయ్యలల నూపుచున్నది. నవమాసములు మోసి ప్రసవ వేదనను అనుభవించి సంతానమును గన్నను గిట్టిన వారు కొందరు పుట్టి మిగిలిన వారిద్దరిలో నొకడు కుంటి మరి ఒకడు గ్రుడ్డివాడు. ఆ కొడుకుల వలన నేను సుఖపడగలదేమున్నది? దీర్ఘాయుష్మంతుడును విజ్ఞానవేత్తయు సకల ఐశ్వర్య సంపన్నుడు స్ఫురద్రూపి సద్గుణనిధి మీ వలె లోకైక ప్రపూజ్యుడు నగు పుత్రరత్నమును నా కడుపున ఫలింపజేయుమని సుమతి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించెను. అమ్మా నీవు కోరిన లక్షణములన్నీ గలవాడు నీకు కుమారుడిగా జన్మించవలయుననినా నేనే నీ గర్భవాసమున పుట్టవలయను సుమా. మంచిది అట్లే అగుగాక. నీకు గల దైన్యమును తాపమును పాపమును తుడిచిపెట్టినట్లు తొలగించుట కొరకే కాక సర్వ జనావళిని ఉద్ధరింప సర్వ సమర్థుడు ఆచంద్ర తారార్కము జగత్పూజుడగు పుత్రుని బడయగలవు. కానీ యాతని మాటకెన్నడునూ నీవు కాదు కూడదనరాదు అని దత్తాత్రేయ స్వామి సుమతితో దిలిపి కనుమరుగాయెను. జగదారాధ్యుడగు దత్తాత్రేయ స్వామి వారి అమృతపు జల్లుల వంటి చల్లని పలుకులను విని సుమతి నిమీలిత నేత్రయై యానంద బాష్పములను వదిలెను. నిజ భర్తయగు రాజశర్మ ఇంటికి వచ్చినంతనే జరిగిన యుదంతయు నివేదించెను. ఆ బ్రాహ్మణుడు మధ్యాహ్న వేళల భిక్షవ్యాజమున గృహస్థులను బ్రోచి రక్షింపవచ్చిన దత్తాత్రేయ స్వామి వారికి కరుణ కలిగిననిక చెప్పవలసినదేమున్నది? మన భాగ్యమే మహాభాగ్యము. ఆ మహాత్ముడు మాహూరము కరవీరము కొల్హాపురము పాంచాలేశ్వరముల యందు సంచరించుచుండును. స్వామివారే ఏ రూపములను దాల్చి వచ్చుచుందురో మనము హింపజాలము. అయినను గృహస్థుల మగు మనము శక్తి వంచన లేక అన్నదానమునరించుచుండవలయును అని పలికెను. అంత సుమతి ప్రాణనాథ
నేడు అమావాస్య పితృదినము, దేవతార్చనము, భగవన్నివేదనము, వైశ్వదేవము, పితృతర్పణముల కన్నా మున్నే దత్త భగవానులకు భిక్షనొసగిన నా పొరపాటును క్షమింప ప్రార్థించుచున్నానెను. అందులకు రాజశర్మ అమాయకురాల, తేనిపోని సంశయములు నీ మది నుంచకుము. స్వామి వారికి నీ ఒసగిన భిక్షచే మన పితృదేవతలే కాదు, మన పూర్వుల కెల్లరుకును అక్షయ పుణ్యలోకములు సంప్రాప్తమగును అని సమాశ్వాసపరచెను. సుమతి స్వామి వారి వరప్రధాన విషయమై ఆలోచించి ఆనందించుచుండ నాయమకు నెల తప్పినది. 10వ మాసముననొక శుభ నక్షత్ర శుభయోగ శుభకరణములతో కూడిన నొక విశిష్ట శుభదినమున నొక శుభ లగ్నమున సుమతి ప్రసవించెను. ఆ పుణ్యదంపతుల శిశువునకు జాతకర్మము జరిపిరి. జ్యోతిష్కుల బాలుని జాతక చక్రమును పరిశీలించి భగవదంశ సంభూతుడని వేనోళ్ళ గొనియాడిరి. సాముద్రిక శాస్త్ర సమ్మతముగా సర్వలక్షణ శుభలక్షితమగు నా బాలుని పాదములను శంఖ చక్రాది చిహ్నములను చూచి యా బాలునకు తల్లిదండ్రులు శ్రీపాదుడని నామకరణమునరించిరి. ఆ బాలునకు 8వ ఏట ఉపనయనము జరిగినది. తండ్రియగు రాజశర్మ శ్రీపాదులకు బ్రహ్మోపదేశమునరించెను. తల్లియగు సుమతి మాతృభిక్షను ప్రసాదించెను. శ్రీపాదులు సమస్త విద్యలను కూలంకషముగా పఠించెను. సాంగోపాంగముగా వేదములను వల్లె వేసెను. శ్రీపాదుల వారి విద్యా పాఠవమును ఏకసంధగ్రహణ శక్తిని వేనోళ్ల ప్రశంసలనందుకొనినది. శ్రీపాదుల వారు అవతార పురుషులని ప్రజలెల్లరూ పరిపూర్ణముగా విశ్వసించిరి. శ్రీపాదుల వారికి యుక్త వయసు వచ్చిన పిదప జననీ జనకుల మహనీయునకు వివాహ సంబంధములు సలుపుచు తగిన కన్యారత్నమునకై వెదుగుచుండిరి. తల్లిదండ్రులు చేయు ప్రయత్నములను గమనించి శ్రీపాదుల వారు మాతాపితరులతో, జననీ జనకులారా, మీరు నన్ను సంసార సముద్రమున బడద్రోయ నుజ్జమించుచున్నారు. సంసార కూపమున బడిన వారు అపవర్గ పదవిని అధిష్ఠించుటకు నోచుకొనజాలకుందురు. స్త్రీలెల్లరూ నా దృక్పథమున పరదేవతా స్వరూపిణులు, నా బుద్ధికి కన్నతల్లితో సమానులు. కావున నాకై వివాహ ప్రయత్నములు మీరు చేయకుండుట లెస్స. అస్ఖలిత బ్రహ్మచర్య వ్రత నియమనిష్టలచే తపశ్చర్యలను ఆచరించి యోగ మార్గమునవలంబించి మోక్షలక్ష్మిని బడయదలచితిని. మీ ఆజ్ఞ అయినచో వింధ్యకుత్తరముగా పయనము సలిపి బదరికావనమును చేరి నరనారాయణుల సందర్శింప నభిలషించి ఉన్నాను. అల్లారు ముద్దుగా మీరు నన్ను శ్రీపాదుడని పిలిచితిరి. ముక్తికాంతను వరించిన నన్ను శ్రీపాద వల్లభుడని లోకులు వ్యవహరించెదరు అని పలుక రాజశర్మయు సుమతియు నిరుత్తరులైరి. ఒకనాడు శ్రీపాదుల వారొంటరిగానున్న సమయమున తల్లియగు సుమతి సమీపించి యాయన చెంత చేరినది. వరప్రధాన సమయమున దత్తాత్రేయుల వారాడిన మాటలాయమ మదిలో మెలగుచునేయుండినవి. ఆమె ఇట్లన్నది, నాయనా, నీ మాటకెదురాడరాదను విషయము నాకు దృఢముగా తెలియును. ముద్దు మురిపములు లిఖించి నిన్ను కనిపెంచి తిని, గంపెడాశతో నీవు మమ్ముల నుద్ధరించుదు అని 1000 కనులతో వేచియున్నాము. నీవు కన్న తల్లిని పెంచి పెద్ద చేసిన
తండ్రిని పుట్టి పెరిగిన గ్రామమును వదలి వెళ్ళుటకు నిశ్చయించితివి. మాకు ముసలితనముపై కొనినది మనది కలవారి కుటుంబమా కాకపోయినది. కుంటివానిని గ్రుడ్డివానిని నమ్ముకొని మేము జీవిత శేషము నెట్లు గడపవలయునను దిగులు మమ్ములను కృషింపజేసి కృంగదీయుచున్నదని కన్నీటి ధారలను కుమ్మడిగా రాల్చెను. కరుణాపయోనిధియగు శ్రీపాదుల వారు కన్న తల్లి దుఃఖాశ్రువులను చూడ దయారసపూరితమగునా మహనీయుని హృదయము ద్రవించినది. వెంటనే కుంటి గ్రుడ్డియగు అన్నలను రావించి చిరునగవు మొగమున చెగలింప చల్లని చూపులను వారలపై బరిపిరి. రెప్పపాటు కాలమున గ్రుడ్డివానికి చూపబ్బినది, కుంటివానికి చక్కని శరీర సౌష్ఠవమేర్పడినది. నిగ్రహానుగ్రహ సమర్థులకు మహాత్ముల చల్లని చూపులకు అత్యంత మహిమోపేతమగు పలుకులకు సాధింపరానిదేమున్నది. చదువు సంధ్యలు తమంతట తామే వారిని ఆవరించి ఆవేశించినవి. స్పర్శవేది సోకిన ఇనుము బంగారమగుట లేదా, అన్నలును జననీ జనకులును ఎనలేని ఆనంద పార్వస్యమున మైమరచిరి. శ్రీపాదుల వారు వారినెల్లరను కౌగలించి, జననీ జనకులారా, మా ఎన్నలకు పరిపూర్ణాయుర్దాయము కలదు. వీరిహమున సర్వసుఖోపభోగములను తండోపతండములుగా ననుభవించి పిదప పరమున మోక్షసుఖమును అనుభవించెదరు. నేటితో మన ఇంట దరిద్ర దేవతకు ఉద్వాసనము, అదృష్ట దేవతకు ఆహ్వానము జరిగినది. ధనధాన్యముల తోడను, పాడి పంటల తోడను, సమస్త వస్తు వాహనముల తోడను మన ఇల్లు కలకలలాడును. మన ఇంట పుట్టిన వారెల్లరును విద్యాబుద్ధులచే గౌరవముల బడయుచు, సిరి సంపదలచే వర్ధిల్లుచు, ఆయురారోగ్యవంతులై హాయిగా నుండగలరు. మీరు దృఢ శరీరులై మనుమలను మునిమనుమలను ఎత్తి ముద్దాడుచు మురిసి ముదముగా నుండగలరని పల్క వారి ఆనందమున కవధులు లేవాయెను. సిద్ధ సంకల్పులగు శ్రీపాదుల వారి వచనామృతములు వారి వీనులకొక వింత విందొనరించెను. శ్రీపాదుల వారు అన్నలకడ సెలవు గైకొని తండ్రికి నమస్కరించి తల్లి వంక తిరిగి, అమ్మా, నన్ను గన్న తల్లివి నీవు. మాతృమూర్తి అనుజ్ఞ లేనిది సన్యాసమును స్వీకరించుట ధర్మ విరుద్ధము. నన్ను అనుగ్రహించి నాకాజ్ఞ ఇడిన నేనిక వెడలి వచ్చేదను. నేను చేయవలసిన మహాకార్యములనేకములు మిగిలి ఉన్నవని పలికి తల్లి పాదములపై వ్రాలిరి. సుమతి శ్రీపాద శ్రీవల్లభుల వారిని లేవనెత్తి యానంద బాష్పములచే నాయన శిరమున అభిషేకించి అంగీకార సూచకముగా తలయాడించి ఎట్లెట్లో మంచిదను మాటను పెదవి విప్పి పలుకజాలక పలికినది. శ్రీపాద శ్రీవల్లభుల వారెల్లరకును మరి ఒక పరి నమస్కరించి వారి సెలవు గైకొని ఉత్తర దేశ యాత్రకు బయలుదేరిరి. బదరికావనము చేరి నరనారాయణులను సందర్శించి నిజ భక్తులను ఉద్ధరించుచు ముముక్షులకు ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్ర రహస్యముల నెరిగించుచు గోకర్ణ మహాక్షేత్రమును చేరిరి. నామధారకుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య చరితామృతమును తని విధిరా మనసారా గ్రోలి సిద్ధ పురుషునితో మహానుభావ పరమ పావనము
రసవన్మనోహరమగు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య కథను శ్రవణానందముగా నీ వలన విని కడు ధన్యుడనైతిని. నా భాగ్యమే మహాభాగ్యము అయినను నాకింకను తనివి తీరలేదు. శ్రీవారి మహిమలు లీలలు చర్యలను నాకు సంపూర్ణముగా నిరింగింపుమని వేడుక మీర ప్రార్థించెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 6వ అధ్యాయము సంపూర్ణము.